స్టార్ట్ మై రెసిపీ. రెసిపీకి స్వాగతం. ఈరోజు మనము ఎగ్ బిర్యానీ చేసుకుందాము. కుండలో ఎగ్ బిర్యానీకి ఏమేమి కావాలో చూసేద్దామా. ఎగ్ బిర్యానీకి ఎగ్స్, కారం, బాస్మతి రైస్, అల్లం వెల్లుల్లి, బిర్యానీ మసాలా, బిర్యానీ పౌడరు, బీన్స్, క్యారెట్, పచ్చిమిరపకాయలు, పెరుగు, కొత్తిమీర, సాల్ట్. ఎగ్ బిర్యానీకి ఇప్పుడు నేనైతే కుండ పెట్టుకున్నాను. కుండ హీట్ ఎక్కింది. అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను. మనము బిర్యానీ దినుసులు వేసుకున్నాము. ఇప్పుడు బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచీలు. చుట్టుపక్కల ఆనిద్దాము. అందులోనే అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకున్నది, కుండలో చేయడం వల్ల ఎగ్ బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది. అందుకేనా కుండ తెమ్మనింది? అవును, ఎగ్ బిర్యానీ చేయడానికి కుండ తీసుకురమ్మన్నాను. మా వారు తీసుకొచ్చారు. ఇందులో క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టి క్యారెట్, బీన్స్ నూనెలో ఫ్రై అయ్యేదాకా పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు. బీన్స్, క్యారెట్ కొద్దిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా మనము, అందుకని కొద్దిగా కారం, తగినంత సాల్ట్, ఒక టీ స్పూన్ అంత బిర్యానీ పౌడరు, ఒక కప్పు పెరుగు, ఒక చిన్న కప్పు. ఒకసారి కలుపుకున్నాము. ఒక కప్పు బియ్యం తీసుకున్నాను అయితే ఈ కప్పుతో. ఇప్పుడు మనము 2 కప్పులు వాటర్ వేసుకుందాము. ఒకటి, 2. బాగా ఈ నీళ్ళు మరిగేదాకా మూత పెట్టుకుందాము. కుండ అండ బిర్యానీ అన్నమాట. అవును, కుండ బిర్యానీ. మనం మూత తీసి చూద్దాము. వావ్, చూడండి నీళ్ళు అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనము 1 కప్పు రైస్ తీసుకున్నాం కదా, 2 కప్పులు వాటర్ వేసాను కదా, బాగా 3-4 సార్లు కడుక్కున్నాను బాగా. ఈ రైస్ని అయితే ఇందులో వేసేద్దాము. ఇప్పుడు మనము ఒకసారి కలుపుకున్నాము. మూత పెట్టి ఒక 10 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించుకుందాము. ఇప్పుడు మనము ఎగ్ బిర్యానీ మూత తీసి చూద్దాము. వావ్, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, ఎగ్ బాయిల్ చేసుకున్నాను, ఉడకబెట్టుకున్నానండి, పొట్టు తీసేసుకున్నాను. ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.
కుండలో ఎగ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది. అలాగే ఈ కుండ ఎగ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి.